హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే నేను ఇదిగో ఈ పప్పు చెక్క చిక్కీ చేశానండి. నువ్వులు పప్పు వేరుశనగ గుళ్ళు వేసి చేశాను. ఏంటంటే ఇది 3 గంటలు అవుతుందండి చేసి. ఇది కదలట్లా, ఉలకట్లా, పలకట్లా, కొట్టిన తీయట్లా. స్పూన్ పెట్టి కొంచెం అది వేడిగా ఉన్నప్పుడు తీసాను, వచ్చింది. ఇంకా ఆ తర్వాత అబ్బే అస్సలు కదలట్లేదండి. ఇది ఇంతకు వచ్చిద్ది అంటారా, లేకపోతే ఇది వచ్చేసరికి టైం పట్టిద్ది అంటారా? ఏమైందంటే ఎంత తీసినా రావట్లేదండి. నాకేమో తినాలని ఆత్రంగా ఉంది. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, బెల్లం కలిపి పాకం పట్టి పాకంలో ఇవి వేసి చేశానండి. ఇది ఎంతసేపు పట్టిద్దండి ఇది మనకి ఇదే చెక్కలాగా రావడానికి, చేతిలో తీసుకొని తినడానికి. అసలు నాకైతే ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదండి అసలు. ఇది అయితే మొత్తం గీకితే ఇదిగో ఇది వచ్చింది, కొంచెం తేలింది. మా పిల్లలు తిన్నారు, చాలా బాగుందంట. ఇదిగో నువ్వులు, వేరుశనగ గుళ్ళు, బెల్లం, చాలా బాగుంది అసలుకి. ఇది తింటే చాలా బలం, ఎముకలకైతే చాలా మంచిది. తప్పకుండా మీరు ఇంకా మంచిగా చేసుకొని తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు టేస్ట్ అయితే మామూలుగా రాలా. ఈ తాప మంచిగా ఇంకా ట్రై చేసి చూపిస్తాను. వేరుశనగల గుండ్ల నువ్వుల చిక్కీ చాలా బాగుంది. బాయ్ గాయ్స్, బాయ్.